రైమింగ్ కన్నా టైమింగ్ అవసరం. అలాంటి టైమింగ్ అవసరమైతే క్రియేట్ చేసే శక్తి సామర్థ్యాలు అమెరికా సొంతం. తాజాగా ఉక్రెయిన్తో చేసుకున్న ఖనిజ ఒప్పందంలోనూ సరిగ్గా అలాంటి టైమింగ్నే ఫాలో అయింది అగ్రదేశం. సరిగ్గా వారి అవసరాన్ని కనిపెట్టి మరీ దెబ్బ కొట్టింది. ఇటు కాదనలేరు, అలాగని ఆ అగ్రిమెంట్ చేసుకోకుండా ఉండలేరు. అలాంటి కాన్ బట్ కండిషన్లో అనుకున్నది సాధించేసింది అమెరికా. ఇంతకీ ఏమిటి ఆ ఖనిజ ఒప్పందం? దీని ద్వారా ట్రంప్ పొందబోతున్న లాభం ఏంటి? ఇప్పుడు చూద్దాం. యుఎస్ ఉక్రెయిన్ మధ్య ఖనిజ ఒప్పందం ఖరారు. సైన్ చేసిన ఉక్రెయిన్ యుఎస్. ఇరు దేశాలకు సమాన వాటా. 10 ఏళ్ల పాటు అమల్లో ఒప్పందం. ట్రంప్ది టోటల్ మనీ మైండ్ సెట్ గా చెప్తారు. ఆయన బిజినెస్ స్ట్రాటజీయే వేరంటారు. ఫస్ట్ ఐఎమ్ ద బిజినెస్ మ్యాన్, దెన్ పొలిటీషియన్ అవతార్ అన్నది ఆయన పాలసీగా అంచనా వేస్తుంటారు. వ్యాపారంతో రాజకీయం చేస్తారా లేక రాజకీయాలతో వ్యాపారం చేస్తారా అనవసరం. మొత్తం మీద అయితే ఎలాంటి కండిషన్ లోంచైనా వ్యాపారం చేసి చూపిస్తారు. దట్ ఈస్ డొనాల్డ్ ట్రంప్ గా బిజినెస్ మైండ్. ఈ విషయంలో ట్రంప్ ఓపెన్ గా చెప్పేస్తారు. లాభం లేకుండా ఖర్చు చేయటానికి తానే మూర్ఖుణ్ణి కానని ఖరాఖండిగా చెప్పే మొండి ఘటం ట్రంప్. That we're going to get from the raw earth that we're going to be taking and sharing in terms of revenue. So it's going to be a lot of money will be made from the sale and from the use of raw earth. And as you know, our country doesn't have much raw earth. We have a lot of oil and gas, but we don't have a lot of the raw earth. And what we do have is protected by the environmentalists, but that can be unprotected. But still, it's not very much. They have among the best in the world in terms of raw earth. So we're going to be using that, taking it, using it for all of the things we do, including AI. సరిగ్గా అలాగే ఉక్రెయిన్ లో ట్రంప్ ఒక మైనింగ్ డంప్ ని ఒడిసి పట్టేశారు. గత కొంతకాలంగా ఉక్రెయిన్ లోని ఒక ఖనిజ సంపదపై కన్నేశారు ట్రంప్. దాన్ని చేజిక్కించుకోవటం ఎలా అన్న ఆలోచన మధించారు. ఫైనల్ గా ఒక లింక్ పెట్టారు. మీకు యుద్ధం ఆగటం కావాలా? శాంతి స్థాపన జరగాలా వద్దా? అయితే మాకు మీ దేశంలోని ఖనిజాలపై హక్కులివ్వాలన్న మెలిక పెట్టారు ట్రంప్. పాపం ఉక్రెయిన్ది విధిలేని పరిస్థితి. దానికి తోడు దేశ పునర్నిర్మాణం అత్యవసరం. దీంతో చేసేది లేక ట్రంప్ చెప్పిన చోటల్లా సంతకాలు పెట్టడానికి సిద్ధమైంది ఉక్రెయిన్. ట్రంప్ ఒత్తిడికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తలొగ్గక తప్పలేదు. ఖనిజాలను సొంతం చేసుకోవటానికి ట్రంప్ కు అనుమతి చేశారు. దీంతో అమెరికా ఉక్రెయిన్ మధ్య కుదిరిన ఒప్పందంపై బుధవారం ఒప్పందాలు జరిగాయి. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్, ఉక్రెయిన్ ఆర్థిక మంత్రి యూలియా సెర్దెంకో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. I am glad to announce the signing of today's historic economic partnership agreement between the United States and Ukraine, establishing the United States-Ukraine Reconstruction Investment Fund. This partnership allows the United States to invest alongside Ukraine to unlock Ukraine's growth assets, mobilize American talent, capital, and governance standards that will improve Ukraine's investment climate and accelerate Ukraine's economic recovery. ఈ ఒప్పందం ద్వారా అమెరికన్ ఉక్రెయిన్ భూభాగంలో గ్రాఫైట్, టైటానియం, అల్యూమినియం వంటి 20కి పైగా ముడి ఖనిజాలు అమెరికా పరం కానున్నాయి. అంతేకాదు ఖనిజేతర వనరులైన ముడి చమురు, సహజ వాయువుల డ్రిల్లింగ్ కి సైతం అనుమతి లభించింది. ఒప్పందానికి సంబంధించి పూర్తి వివరాలను రెండు దేశాలు ప్రస్తుతానికైతే రహస్యంగా ఉంచాయి. ఈ కొత్త ఒప్పందాన్ని యుఎస్ ఉక్రెయిన్ రీఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని పిలుస్తున్నారు. ఖనిజాలు తవ్వుకోవటానికి తగిన అనుమతులిచ్చినందుకు ప్రతిఫలంగా ఉక్రెయిన్ పునర్నిర్మాణ నిధి ఏర్పాటు చేస్తారు. ఈ నిధికి ఉక్రెయిన్, అమెరికా సమానంగా డబ్బులు సమకూర్చి పెట్టాల్సి ఉంటుంది. 2 నెలల క్రితమే ఈ ఒప్పందాలపై సంతకాలు జరగాల్సి ఉంది. కానీ ఆగిపోయింది. అప్పట్లో వైట్ హౌస్ లో ట్రంప్, జెలెన్స్కీ మధ్య మీడియా సమక్షంలో తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఒకరిపై మరొకరు అరుచుకున్నారు కూడా. అలాగని ఈ ప్రయత్నాలేం ఆగిపోలేదు. ఉక్రెయిన్ కండిషన్ అలాంటిది. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశ పునర్నిర్మాణం జరిగి తీరాలి. అలా జరగాలంటే ఇలాంటి త్యాగాలు తప్పనిసరి.
బేసిక్గా ఇలాంటి సిట్యువేషన్స్ కల్పించి మరి అగ్రదేశం ఆయా దేశాల్లోని ఖనిజాలను తన ఆధీనంలోకి తీసుకుంటుంది. అలాంటిది తమ ప్రమేయం లేకుండా రష్యా, ఉక్రెయిన్ వారంతట వారే తగువులాడుకుంటుంటే అంతకన్నా మించి కావాల్సిందే ఉంది. దీంతో పట్టు వదలక వారి ఆయువు పట్టు మీద కొట్టారు ట్రంప్. దెబ్బకు ఉక్రెయిన్ దిగిరావాల్సొచ్చిందని భావిస్తున్నారు. చైనాపై భారీ ఎత్తున విధించిన సుంకాలకు ఉక్రెయిన్కి ఉన్న లింక్ ఏంటి? ఉక్రెయిన్తో చేసుకున్న ఈ మైనింగ్ అగ్రిమెంట్ ద్వారా యుఎస్ చైనాకు ఎలా నష్టపరచబోతుంది? ఉక్రెయిన్లో ఉన్న ఖనిజ విలువ ఎలాంటిది? ప్రపంచవ్యాప్త దేశాలతో పోలిస్తే ఈ దేశంలోని ఖనిజ విలువల శాతం ఎంత? ట్రంప్ పట్టుబట్టి సాధించిన ఈ ఖనిజ ఒప్పందం ద్వారా మారబోతున్న అంతర్జాతీయ పరిణామ క్రమాలు ఎలాంటివి? హ్యావ్ ఎ లుక్. ట్రంప్, జెలెన్స్కీ మధ్య వైట్ హౌస్ గొడవ జరిగినప్పటి నుంచి ఇరుపక్షాలు తీవ్రంగా ప్రయత్నించాయి. ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం 10 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందని అంటారు ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ షమిహాల్. ఖనిజాల తవ్వకం ఆదాయంలో సమాన వాటా లభిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఒక కామెంట్ చేశారు. ఇచ్చిన దానికంటే ఎక్కువగా తాము తిరిగి పొందబోతున్నామని చెప్పారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్ పెట్టిన పెట్టుబడికి తగిన ప్రతిఫలం పొందలేని మూర్ఖుడిగా తాను ఉండదలుచుకోలేదన్నారు. ఒక చోట డబ్బు ఖర్చు పెట్టినప్పుడు లాభపడాల్సిందేనంటారు ట్రంప్. మరోవైపు ఉక్రెయిన్ ప్రభుత్వం సైతం ఈ ఒప్పందాన్ని స్వాగతించింది. ఇది సమాన అవకాశాలు గల గొప్ప అంతర్జాతీయ ఒప్పందమని అభివర్ణించింది. భవిష్యత్తులో తాము అమెరికా సైనిక సాయం పొందడంలో అత్యంత కీలకం కాబోతుందని ఆకాంక్షించింది. అమెరికాతో తమ బంధం మరింత బలపడాలని కోరుకుంది ఉక్రెయిన్. అమెరికాతో కలిసి ఒక నిధిని ఏర్పాటు చేసి తమ దేశంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించనున్నామని అంటుంది ఉక్రెయిన్. ఉక్రెయిన్ అమెరికా ఒప్పందంలో కీలక అంశాలేంటో చూస్తే ఉక్రెయిన్కు ఇప్పటివరకు $350 బిలియన్ ఇచ్చామని, ఆ సొమ్ము తిరిగి ఇవ్వాలని ట్రంప్ గతంలో డిమాండ్ చేశారు. కొత్త ఒప్పందం ప్రకారం ఆ డబ్బు ఉక్రెయిన్ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక రష్యా పట్ల ఇన్నాళ్లు సానుకూలంగా మాట్లాడిన అమెరికా స్వరంలో ప్రస్తుతం మార్పు వచ్చింది. యుద్ధాన్ని ముగించే దిశగా రష్యాపై ఒత్తిడి పెంచబోతుంది. అంతేకాదు రష్యాకు సహకరించే వారిపై కఠిన చర్యలుంటాయని పరోక్ష హెచ్చరికలను జారీ చేసింది. ఖనిజాలను తవ్వుకునే అవకాశం అమెరికా ఇచ్చినప్పటికీ వాటిపై యాజమాన్య హక్కులు ఉక్రెయిన్కే ఇచ్చారు. యూరోపియన్ యూనియన్లో చేరాలన్న ఉక్రెయిన్ ఆకాంక్షలను ఇకపై యుఎస్ అడ్డుకోదు. ఏయుతో పాటు ఇతర దేశాల నుంచి పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం స్వీకరించడానికి అమెరికా సహకరిస్తుంది. అమెరికా నుంచి సైనిక సాయం యథాతథంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఉక్రెయిన్ భద్రతకు అమెరికా పూర్తి గ్యారంటీ ఇవ్వడం లేదు. ఇంతకీ ఈ ఖనిజాలకు ఎందుకంత ప్రాముఖ్యమని చూస్తే ఇతర దేశాల్లో లేని అరుదైన ఖనిజ నిల్వలకు ఉక్రెయిన్ కేంద్రం. లిథియం, గ్రాఫైట్, మాంగనీస్, టైటానియం వంటి ఖనిజ నిల్వలు ఇక్కడ అపారంగా ఉన్నాయి. 34 కీలక ఖనిజాల్లో 23 రకాల ఖనిజాలు ఇక్కడ ఉన్నాయి. ఇది ఉక్రెయిన్ను ప్రపంచంలోని అత్యంత విలువైన ఖనిజ వనరులు గల దేశంగా నిలుపుతుంది. ప్రస్తుతం కాలానికి అవసరమైన ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, సౌర ఫలకాలు, శక్తి నిల్వల వ్యవస్థలతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆయుధ తయారీకి అవసరమైన లిథియం, కోబాల్ట్ వంటివి ఉక్రెయిన్లో పుష్కలంగా లభిస్తాయి. ప్రపంచంలోని మొత్తం ఖనిజ వనరుల్లో 5% పైగా ఉక్రెయిన్లోనే ఉండడం గమనార్హం. ఇక ముడి ఇనుము, టైటానియం, మాంగనీస్, యురేనియం, నియోడియం, డిస్ప్రోసియం, నియోబియం, టాంటాలం, బెరీలియం, కోబాల్ట్, జిర్కోనియం వంటి ఖనిజాలకైతే లోటీ లేదు. ఈ ఖనిజాల కోసం అమెరికా ఇన్నాళ్ల పాటు చైనాపై ఆధారపడవలసి వచ్చేది. ఇప్పుడు ఉక్రెయిన్తో ఈ ఒప్పందం జరిగాక ఇక చైనాతో పనిలేదు. అందుకే ఈ ఖనిజ వనరులను దక్కించుకోవడానికి అమెరికా ఇంతగా ఉవ్విళూరింది. ఇప్పుడు తాము అనుకున్నది సాధించడంతో చైనాకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టడానికి సిద్ధమైపోయింది. ఉక్రెయిన్
ఉక్రెయిన్తో అమెరికా చేసుకున్న ఈ ఒప్పందం కారణంగా చైనాకు పెద్ద ఎత్తున దెబ్బపడనుందా అంటే అవుననే తెలుస్తుంది. ఇన్నాళ్ల పాటు ఈ ఖనిజాల కోసం చైనాపై డిపెండ్ అయిన యుఎస్ ఇకపై డ్రాగన్కు చుక్కలు చూపించబోతుందా అంటే అవుననే తెలుస్తుంది. ఇప్పటికే సుంకాల యుద్ధం చేపడుతున్న ఈ రెండు అగ్ర దేశాల మధ్య మరెలాంటి వాతావరణం ఏర్పడనుంది తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.